నేను సాయి తిరుపతి. అయితే ఇది వచ్చేసి బ్యారిక్స్ కంపెనీ వారి ఇది ట్రాప్ అండి. ఇది ఏంటిది అని అంటే మనకు నాటేసిన తర్వాత 15 నుంచి 20 రోజుల మధ్యన ఈ నారేసిన దాని మీద ఒక 2-3 ఇంచుల ఎత్తులో ఈ ట్రాప్ పెట్టినట్టయితే ఇందులో ఏమేమి పడుతుంది, ఇందులో ఒక ల్యూర్ ఉంటుంది. అంటే లింగాకర్షక బుట్ట. ఇది మన దానిలో చెప్పాలంటే లింగాకర్షక బుట్ట. ఇది వచ్చేసి డోమ్ మోడల్ వస్తుంది. అంటే ఈ మోడల్ ఎందుకంటే గతంలో వేరు వస్తుండే. ఈ మోడల్ ఎందుకు అని అంటే వర్షం పడ్డా కూడా ఈ వర్షం అనేది ఇట్లా వెళ్ళిపోతుంది, కానీ ఇందులో ఉన్న గమ్ము ఎటువంటి ఖరాబ్ కాదన్నట్టు. ఈ గమ్ అనేది చెడిపోకుండా ఉండడానికి ఇటువంటి ఇది మనకు ఇల్లులాగా ఇటు గూడులాగా ఇది ఇచ్చిరు అన్నట్టు. దీనిలో వచ్చేసి ఒక ల్యూర్ ఉంటుంది. దీనివల్లనే ఈ పురుగు అనేది రెక్కల పురుగు అనేది ఆకర్షించబడుతుంది. ఎటువంటి రెక్కల పురుగు అంటే తల్లి రెక్కల పురుగు. ఏది మనం ప్రధానంగా వరి పొలంలో వచ్చేది సమస్య ఏంటంటే మొగి పురుగు సమస్యనే రైతుకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. కాబట్టి అటువంటి మొగి పురుగును నిర్మూలించాలంటే కేవలం మందులతోనే కాకుండా ఇటువంటి మనం పొలంలో ఎకరంలో 2 కానీ 3 కానీ ఏర్పరచుకున్నట్టయితే ఈ తల్లి రెక్కల పురుగు వచ్చేసి ఈ ల్యూర్కు ఆకర్షించబడి ఇందులో పడడం జరుగుతుంది. ఇందులో ఆల్రెడీ ఒకటి పడ్డది. ఇదిగోండి, ఇది ఒకటి తల్లి రెక్కల పురుగు. దీని జీవిత చక్రంలో ఇది వచ్చేసి ఒక్క పురుగు వచ్చేసి 400 గుడ్లను పెడతానట్టు. అంటే 400 పురుగులను, మొగి పురుగులను ఇది తయారు చేస్తుంది. దానివల్ల రైతుకు చాలా నష్టం. ఇటువంటి ఒక 50 పురుగులు ఉన్నాయి అనుకోరి, వేల సంఖ్యల మొగి పురుగు అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఈ రెక్కల పురుగుల ద్వారానే ఇక్కడ తల్లి రెక్కల పురుగులను ఇక్కడనే నిర్మూలించినట్టయితే ఈ ట్రాప్ ద్వారా రైతుకు ఒక 60-70% మొగి పురుగు కంట్రోల్ అనేది ఇక్కడనే జరుగుతుంది. కాబట్టి మనం ఇది ఏర్పరచుకున్నట్టయితే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని రేటు కూడా చాలా తక్కువ. మొగి పురుగుకు మనం ఇప్పుడు ఎట్లాగో స్ప్రే చేస్తాం కాబట్టి మొగి పురుగు తీవ్ర ఉధృతిలో ఉంటే రైతుకు చాలా నష్టం. కాబట్టి ఇటువంటి ఆకర్షించే బుట్టలు పెట్టుకున్నట్టయితే మొగి పురుగును 50-20% మనం ఇక్కడనే నిర్మూలిస్తాం. కాబట్టి ఇది చాలా మనకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క రైతు పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ప్రతి ఒక్కరు పురుగుల మీద, మందుల మీద ఆధారపడడం, విచ్చలవిడిగా స్ప్రేలు చేయడం, గోళీలు చల్లడం, ఖర్చు పెంచుకోవడం చూస్తారు. కానీ ఇటువంటివి వాడుకున్నట్టయితే ఖర్చు అనేది తగ్గి మనకు ప్రతిఫలం ఎక్కువ విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇది పెట్టుకోవచ్చు. పెట్టుకున్న నష్టం లేదు, మనకు లాభమే తప్ప నష్టం లేదు. పెద్ద రేటు ఖర్చు కూడా పెద్దగా లేదు. కాబట్టి అందరూ పెట్టుకోవచ్చు అని నేను తోటి రైతుగా మీకు సూచిస్తాను.